ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యాడా? వానర రూపంలో దర్శనమిస్తున్నాడా? గద చేతబట్టి భక్తులను అనుగ్రహిస్తున్నాడా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూసిన వారంతా అదే అనుకుంటున్నారు. హనుమంతుడే దిగి వచ్చాడని భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఈ వింత ఎక్కడ జరిగిందో తెలుసా? ఆంజనేయుడు సీతారాముల దాసుడు. రామ భక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడిని హనుమాన్, బజరంగబలి, మారుతి, ఆంజనేయసుతుడు ఇలా ఎన్నో పేర్లతో ఆరాధిస్తారు. ఆయన చిరంజీవి అని హిందువుల నమ్మకం. కలియుగంలోనూ ఇప్పటికీ భూమిపై హనుమంతుడు ఉన్నాడని విశ్వసిస్తారు. హిమాలయ పర్వతాల్లో ఆంజనేయుడు కనిపించాడని, మంచు కొండల్లో తపస్సు చేసుకుంటున్నాడని ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాలోనూ ఆంజనేయుడు ఇప్పటికీ భూమిపై జీవించి ఉన్నట్లు చూపించారు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని పురాణాలు చెబుతున్నాయి. హిందువులంతా హనుమంతుణ్ణి మారుతి అని కూడా కీర్తిస్తుంటారు. వానరాన్ని కూడా ఆంజనేయుడి ప్రతిరూపంగానే భావిస్తారు. ఆలయంలో వానరం కనిపించినా పూజలు చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక ఆంజనేయ స్వామి ఆలయంలో విచిత్ర సంఘటన జరిగింది. హనుమంతుడే ప్రత్యక్షమయ్యాడా అన్నట్లు అనిపించింది. హనుమంతుడు ప్రత్యక్షం కావడం ఏంటి? ఇది నిజమేనా? నమ్మేట్టుగా లేదు అని అనుకుంటున్నారా? ఇది నిజమే. కానీ అసలు ఏం జరిగిందంటే, ఒక వానరం ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఆంజనేయ స్వామి ఆలయంలోకి ప్రవేశించింది. నేరుగా హనుమంతుడి విగ్రహం దగ్గరకు వెళ్ళింది. స్వామివారి గదను చేతిలోకి తీసుకుంది. గదను భుజంపై పెట్టుకుని ఆ ఆంజనేయుడి ప్రతిరూపంలా కూర్చుంది. అది చూసిన భక్తులు హనుమంతుడే ప్రత్యక్షమయ్యాడు అని భావించారు. గద పట్టుకుని దర్శనమిచ్చిన వానరానికి బొట్టు పెట్టి దండ వేశారు, పూజలు చేశారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులంతా ఆలయానికి పోటెత్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా కదలకుండా హనుమంతుడి విగ్రహం ముందు గద పట్టుకుని కూర్చునే ఉంది వానరం. దీంతో నిజంగా ఆంజనేయుడే వానరు రూపంలో తమను అనుగ్రహించేందుకు దిగి వచ్చాడని భావించారు భక్తులు. ఈ విషయం ఆ నోట ఈ నోట చుట్టుపక్క గ్రామాలకు కూడా పాకింది. దీంతో ఆ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది, ఈ ఆలయం ఎక్కడ ఉంది అన్నది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ వానరం గద పట్టుకుని ఆంజనేయుల్లా కనిపించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భక్తులంతా ఆ వానరాన్ని ఆంజనేయుడి ప్రతిరూపంగానే భావిస్తున్నారు. you